తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రతి భారతీయుడు కలలు కనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో మేధావుల ముసుగులో ఉన్న దిమాగీ నక్సల్స్తో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. పోటీ పరీక్షల కోసం యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయన సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి ప్రధాని చేరుకునే సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఈ వేడుకల్లో భాగంగా దేశ చరిత్రలో తొలిసారి వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. అనంతరం వరుసగా 13ఓసారి ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సామాజిక ఆర్థిక రంగాల్లో యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్కు చిన్న కలలు ఇక సరిపోవని, ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని చెప్పిన ప్రధాని దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తయారీ, విద్యుత్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ ఇన్నోవేషన్, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ అండ్ బ్లూ ఎకనామీ, సాఫ్ట్ పవర్లపై మరింత దృష్టి పెడుతున్నట్లు, ముఖ్యంగా డ్రోన్లు, హైపర్సోనిక్ టెక్నాలజీలో స్వయం సమృద్ది సాధించి భారత్ను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తామన్నారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందన్న మోదీ అణు విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షోభ సమయాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడిన ప్రధాని కోవిడ్ సమయంలో టీకాలు రావని, పశ్చిమాసియా సంక్షోభం తలెత్తినప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏర్పడుతుందని భయాందోళనలు సృష్టించారని చెప్పారు. కానీ కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశంలో ఏ రోజు ఇంధనం, గ్యాస్, యూరియా కొరత రాలేదని ప్రధాని గుర్తు చేశారు. पिछले 10-12 वर्ष में कितने संकटों का सामना करना पड़ा। कोरोना जैसी वैश्विक महामारी ने पूरी दुनिया को चिंता में डाल दिया। सारी व्यवस्थाएं चरमरा गई। वेस्ट एशिया का क्राइसिस आया, पेट्रोल पंप पे पेट्रोल नहीं मिलेगा, गैस नहीं मिलेगा, डीजल नहीं मिलेगा, फर्टिलाइजर नहीं मिलेगा। सारी दुनिया भर की अफवाहें फैला करके भारत के लोगों को भयभीत करने का, डराने का, चिंता के अंदर डुबो देने का कुछ लोगों को आनंद आ रहा था। लेकिन देश ने देख लिया कि पिछले 10-12 साल की सुविचारित योजनाएं रंग ला रही है और हम इतने बड़े संकट के बावजूद भी नागरिक देवो भव के मंत्र को लेकर के जीते हुए भारत ने जो तैयारियां की थी, एक के बाद एक कदम उठाया था। सोचा नहीं था कि संकट आएगा, लेकिन उस संकट के समय में ये सारी चीजें काम आ गई और आज देश में गैस भी है, पेट्रोल भी है, यूरिया भी है। అటవీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన సాయుధ నక్సలిజాన్ని అణిచివేసి ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తం చేశామని ప్రధాని చెప్పారు. తుపాకులు పట్టిన నక్సల్స్ పోయినా వారి భావజాలాన్ని మోసే మేధో నక్సల్స్ సమాజంలో ఇంకా పొంచి ఉన్నారని హెచ్చరించారు. వారితో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे। सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था। मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं। समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा। దేశంలోని యువతను విభిన్న రంగాల్లో ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్థిక సహాయంతో దేశ యువత దాదాపు 2.5 లక్షల స్టార్టప్లు ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని ప్రధాని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని మోదీ ప్రకటించారు.
विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका। इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है। साथियों, पिछले 10-12 साल में उस दिशा में बहुत कुछ हुआ है। स्टार्टअप इंडिया अभियान, आज पूरे देश में 2.5 लाख से ज्यादा रजिस्टर्ड स्टार्टअप बन गए। देश के नौजवान खुद तो काम कर रहे हैं, अनेकों को रोजगार दे रहे हैं। 1 लाख करोड़ रुपया इनोवेशन फंड भारत सरकार ने घोषित किया है। 1 लाख करोड़ रुपया आपके दिल दिमाग को सामर्थ्य देने का एक व्यवस्था हमने कर दी है। हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा। हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। రాజకీయ వివాదాలు విడనాడి చట్టసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే రిజర్వేషన్ల అమలుకు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. हमने पार्लियामेंट में नारी शक्ति बंधन अधिनियम पारित किया था, लेकिन किसी न किसी कारण से ये सपना राजनीतिक अखाड़े का शिकार हो गया। मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, आइए उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले। आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, आप भी यश लीजिए, आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनोनों को हक दीजिए। ఇదే సమయంలో కేంద్రం చేపట్టిన చర్యలతో క్రీడా రంగంలో కూడా దేశం ముందడుగు వేసిందన్న ప్రధాని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు 2036లో ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ను సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల్లో ప్రతిభావంతులను గుర్తించే ప్రక్రియ చేపడతామని ప్రధాని ప్రకటించారు.